ఇన్నో హెల్త్ మ్యాగజైన్ ఇది ఇండియాలో ఇన్నోవేషన్స్ అండ్ హెల్త్ కేర్ పైన 6 సంవత్సరాల టీనేజ్ కుర్రాడు మొబైల్ గేమ్ లో 36 లక్షల మధ్య మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిన ఒక బాలిక, అనంతపురంలో 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు, NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ దామరా. వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రవీణ్. ఇన్నో హెల్త్ మ్యాగజైన్ ఇది ఇండియాలో ఇన్నోవేషన్స్ అండ్ హెల్త్ కేర్ పైన అధ్యయనం చేస్తుంది. పిల్లల బోన్ మ్యారో పెద్దవాళ్ల కన్నా 10 రెట్లు రేడియేషన్ ని అధికంగా గ్రహిస్తుందంట. మళ్ళీ చెప్తున్నాను, 10 రెట్లు. పెద్దవాళ్ల కన్నా చిన్న పిల్లల కణజాలం 2 రెట్లు అధికంగా రేడియేషన్ ని గ్రహిస్తుందంట. జూలై 13, 2023 టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం 16 సంవత్సరాల టీనేజ్ కుర్రాడు మొబైల్ గేమ్ లో 36 లక్షలు పోగొట్టుకున్నాడు. అలాగే మరో సంఘటనలో ఒక చైనా మహిళ కూతురు మొబైల్ గేమ్స్ ఆడి 52 లక్షలు ఖర్చు చేసింది. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 5 రూపాయలు మాత్రమే. ఆ మధ్య మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిన ఒక బాలిక ఏ విధంగా ఆసుపత్రిలో నరాలపై నియంత్రణ కోల్పోయి కాళ్ళు చేతులు కొట్టుకుందో మనమందరం చూసాం కదా. అనంతపురంలో 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు 3 నెలలుగా పబ్జీ లాంటి గేమ్స్ ఆడి చివరికి వాళ్ళ తల్లిదండ్రులనే గుర్తుపట్టలేనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నవే. ఇలాంటివి చెప్పాక కూడా నిజంగా పిల్లలు అంతలా మొబైల్ వాడుతున్నారా అని మీకు అనిపించవచ్చు. NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నివేదిక దేశంలో 79% పిల్లలు రోజుకు 2 గంటల కన్నా ఎక్కువ మొబైల్లో గడుపుతున్నారంట. సర్వేలు ఈ విధంగా ఉన్నాయి. చిన్నపిల్లలే సుమారు 43% వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ని సొంతంగా కలిగి ఉంటున్నారంటే మీరు నమ్ముతారా? 10% మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ కి మొబైల్ యూజ్ చేస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ సర్వేలో 55% అర్బన్ పేరెంట్స్ 9 నుండి 13 సంవత్సరాల తమ పిల్లలు రోజంతా మొబైల్ ఫోన్లోనే ఉంటారని తెలిపారు. తెలుసా, ఇంత దారుణంగా పరిమితులకు మించి మొబైల్ ఫోన్ వాడుతున్నందుకు దానికి అడిక్ట్ అవుతున్నటువంటి మన చిన్నారుల్లో శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో తెలుసా? ఫుట్ ప్రింట్స్ ఇది ప్రీ స్కూల్ అండ్ డే కేర్ DPU నర్సింగ్ కాలేజ్ పూణే వీళ్ళ అధ్యయనాల ప్రకారం గంటలు మొబైల్ చూడడం అనేది పిల్లల్లో సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా క్షణాల్లో అప్పటికప్పుడు కావాలని పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఫోమో అంటే ఏదైనా మొబైల్లో మిస్ అయిపోతామేమో అనేటువంటి భయం. అందువలన 5 నిమిషాలకోసారి మొబైల్ చూడాలనిపిస్తుంది. హై డోపమైన్ కి అలవాటు పడిపోతూ ఉంటాం. అంటే ఆల్కహాల్, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి తాగినప్పుడు ఏంటంటే హై డోపమైన్ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. అది మళ్ళీ చేయడానికి ప్రేరేపిస్తుంది. పిల్లలకు కూడా మొబైల్కి అలవాటు పడితే హై డోపమైన్ అనేది రిలీజ్ అయిపోయి మళ్ళీ కావాలనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ ఫిజికల్గా ఐ డ్రైనెస్, నియర్ సైటెడ్నెస్, మయోపియా ఇలాంటి వ్యాధులు వస్తాయి. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డ్యామేజ్ అంటే బ్రెయిన్ కి ముందు భాగం ఉంటుంది. ఇది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి దీనికి ఉంటుంది. అది కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. బ్లూ లైట్ వల్ల ఇక చెప్పనవసరం లేదు. ఇన్సోమ్నియా వస్తుందంట. నైట్ నిద్ర కూడా పట్టదు సరిగా. బెడ్ మీద పడుకుంటారు కానీ నిద్రపోరు, అటు ఇటు పొర్లుతూ ఉంటారు. ఇప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేద్దామా చెప్పండి. నెక్ పెయిన్, రాంబాయిడ్ పెయిన్, హెడ్ ఏక్ వస్తుంది తెలుసు. నెక్ పెయిన్, రాంబాయిడ్ పెయిన్ అంటే ఈ భుజము అండ్ వెన్నుపాము ఈ మధ్యలో ఒక నొప్పి స్టార్ట్ అవుతుంది. మెడ అటు ఇటు తిరగనివ్వదు. ఇలాంటి పెయిన్స్ ఈ మధ్యలో అందరికీ వస్తున్నాయి. అది జస్ట్ బికాస్ ఆఫ్ ఈ మొబైల్ ఫోన్. మెడ ఇలా వంచి చూడడం. ఇప్పటి నుంచే మన పిల్లలకి ఇవన్నీ అలవాటు చేద్దామంటే కనుక మొబైల్స్ ఇవ్వండి. అకాడమిక్ లో కూడా వెరీ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. క్రియేటివిటీ కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇక ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉండవు కదా. మెడ్ప్లస్ రిపోర్ట్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది ఏంటంటే క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ కూడా ఈ అధిక రేడియేషన్ వల్ల వస్తుంది అని చెప్పేసి. ఇదంతా కేవలం పిల్లల తప్పే అందామా? అసలు మొబైల్ ఇచ్చేదే పెద్దలు, తల్లిదండ్రులు కదా. స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ అయిన బాటు టెక్ అనే సంస్థ 1000 మంది పేరెంట్స్ పై సర్వే చేసి చెప్పింది ఏంటంటే 85% పేరెంట్స్ కి పిల్లల మొబైల్ అడిక్షన్ నుండి ఎలా తప్పించాలి అనేటువంటి విషయం తెలియదంట. కేవలం 10% మంది పేరెంట్స్ మాత్రమే పేరెంటింగ్ కంట్రోల్ ఉపయోగించుకుంటున్నారట. చదువుకున్న వారు కూడా తమ మొబైల్ ఫోన్స్ లో పేరెంటల్ కంట్రోల్ ని యూజ్ చేసుకోవడం లేదంట. మీరు కాదంటారా? మీ మొబైల్ ఫోన్ లో మీరన్నా సెట్ చేసుకున్నారా? ఒకసారి చూసుకోండి. అలాగే 3000 మంది పేరెంట్స్ పై సర్వే చేయగా తమలో 80% పిల్లలు నిద్ర లేకపోవడము, దగ్గర వాళ్లతో మాట్లాడలేకపోవడం, కంటి సమస్యలు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఒప్పుకున్నారు. పనికి మాలిన ప్రాంక్ షోస్ కాదా? కుళ్ళు జోకులతో నిండిపోయినటువంటి రీల్స్ కాదా? అపరిచిత వ్యక్తుల లింక్స్ ఓపెన్ చేయడం కాదా?
బెట్టింగ్ యాప్స్ లో పడిపోవడం, ఆన్లైన్ గేమ్స్ లో పడిపోవడం కాదా? హీరోల మోజులో పడి కలెక్షన్లు నీ హీరో నా హీరో అంటూ పిచ్చెక్కిపోవడం కాదా? బెట్టింగ్ యాప్స్ లో పడిపోవడం కాదా? మైండ్ పూర్తిగా డ్యామేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే కోకుళ్ళలు. ఫలితంగా పెద్దవాళ్లపై ఎదురు తిరగడం, కోపం, సహనం నశించడం, అంగీకార దృక్పథం అంటే యాక్సెప్ట్ చేసేటువంటి యాటిట్యూడ్ మైండ్ సెట్ లేకపోవడం, లోపించడం, మొత్తం క్యారెక్టరే నాశనం కాబోతుంది. అది ఇప్పటి నుండే మనము మన పిల్లలకి ఇద్దామా? అదా మనం ఇచ్చేటువంటి బహుమానం? కళ్ళు, మెదడు, శరీరం మొత్తం గుల్లా అయిపోవడం పక్క. ఇంత డ్యామేజ్ పిల్లలపై ఉంది కాబట్టే బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ గవర్నమెంట్స్ పిల్లలు యూజ్ చేసే డివైజెస్ పైన ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చాయి. ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు ఎన్నున్నా వచ్చినా మనలో మార్పు రానిది ఏది పనిచేయదు కదా. మరి ఈ విధ్వంసాన్ని ఎలా అరికట్టాలి? కొన్ని స్టెప్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా మన పిల్లల్ని కాపాడుకోవడం సాధ్యమే. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సెట్ ద లిమిట్స్, అవేర్ యువర్ చిల్డ్రన్, పేరెంటల్ కంట్రోల్స్, యాంటీ గ్లేర్ బ్లూ కట్ స్పెట్స్, డోంట్ అలౌ దెమ్ టు యూజ్ హెడ్ ఫోన్స్, డోంట్ అలౌ దెమ్ టు వాచ్ అలోన్, క్రియేట్ స్క్రీన్ ఫ్రీ జోన్. యూనిసెఫ్ ప్రకటన. ఇది చెప్పింది ఏంటంటే పిల్లల్లో హై డోపమైన్ ప్రాబ్లమ్స్, డిస్టర్బింగ్ స్లీప్ ప్యాటర్న్స్, హార్మ్ఫుల్ కంటెంట్ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తాయి అని. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మొబైల్ గేమ్ వ్యసనాన్ని ఒక మానసిక అనారోగ్య స్థితిగా అధికారికంగా గుర్తించింది. అయితే మన పిల్లలకి పూర్తిగా మొబైల్ ఫోన్ ఇవ్వకుండా ఉండడం సాధ్యమేనా? అయితే ఎంత టైం ఇవ్వాలి? అమెరికన్ అకాడమీ ఆఫ్ పేడియాట్రిక్స్ అండ్ WHO ప్రకారం 0 నుండి 2 సంవత్సరాల పిల్లలకి నో ఫోన్ అంటే ఇవ్వనే కూడదు. 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ½ అన్ అవర్ టు 1 అవర్ టైం ఇవ్వచ్చు. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి 1 అవర్ టు 2 అవర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ 2 అవర్స్ 3 అవర్స్ అనేటువంటి గణాంకాలు వస్తున్నాయి అంటే అది మంచి విషయాలకు అని గుర్తుంచుకోండి దయచేసి. అంటే ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఉంటాయి కదా, వాటి కోసము అని గుర్తుంచుకోండి. 10 నుండి 13 సంవత్సరాల వాళ్ళకి 2.5 అవర్స్ మొబైల్ అలౌ చేయొచ్చు. అది కూడా మంచి విషయాలకే. మొత్తానికి టీనేజ్ వాళ్ళు అంటే 13 నుంచి 19 సంవత్సరాల వాళ్ళకి 2 to 3 అవర్స్కి మించకుండా మొబైల్ అలౌ చేయవచ్చు. అంటే ఏంటి 2 to 3 అవర్స్ అంటున్నారంటే ఇప్పుడు చెప్పిన గణాంకాలన్నీ కూడా వరుసగా అలాగే మొబైల్ ఫోన్ పట్టుకోమని కాదు, ఆ టైం కూడా కేవలం ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఉంటాయి కాబట్టే. మరి అలాగ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడము, టైం పెట్టి ఇవ్వడం సాధ్యమేనా అంటే ఎస్, పేరెంటింగ్ పైన ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా సాధ్యమే. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా సాధ్యమే మీరు మీ పేరెంట్ బాధ్యత నిర్వహిస్తే. ఒకటి గుర్తుంచుకోండి, మన తల్లిదండ్రులు తాతల కాలంలో వారు 5 నుంచి 10, 12 మందిని కూడా కని ఎంతో చాకిరీ చేసి పెంచి పోషించారు కదా. ఎంత ఓపిక ఉంటే అది సాధ్యమైంది. మరి మనం 2, 3 కనే వాళ్ళతో గడిపే సమయం లేక, సహనం లేక మొబైల్ అనేటువంటి భూతానికి మన పిల్లల్ని దగ్గర చేస్తున్నాం. ఇదెంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. పిల్లలతో ఇంట్లో బయట సమయం గడపండి. మీ పిల్లలకి వివరించి చెప్పేటువంటి సహనాన్ని తెచ్చుకోండి. వివరించి చెప్పే సహనాన్ని తెచ్చుకోండి. మళ్ళీ చెప్తున్నా, కొంచెం మనకే ఓపిక, సహనం ఉండాలి. వివరించి చెప్పే సహనం తెచ్చుకోండి. మీ పిల్లల్ని చాప కింద నీరులా రాబోయే విపత్తు నుండి కాపాడుకోండి. ఎందుకంటే మన పిల్లలే మన నిజమైన ఆస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్రతి ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేయండి. ఫ్యామిలీ గ్రూప్స్కి ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాల్సినటువంటి విషయం, మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. ఇలాంటి వీడియోలను పుష్ చేయాలంటే ఇలాంటి మీ సపోర్ట్ అవసరం. లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఏమనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.